యేసు రాజ్యము నిశ్చలమైనది యేసు రాజ్యము తన రాజ్య మహిమకు నిన్ను పిలుచెను వినయముగా నీతి భక్తి కలిగి నిలువుడి నాకు కనిచ్చును నిశ్చలమైనది యేసు రాజ్యము మైనది యేసు రాజ్యము యేసు రక్తమందు ఎవరు కడుగబడినను వారి హృదయ శుద్ధియులు పరరాజ్యములో ప్రవేశింతురు ముఖముతోటి సంతోషింతురు ముఖముతోటి అయ్యో కవర్లో ఉన్నాయి
మళ్ళీ వీడియో పెడతాను. ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసు. ప్రేమగల పరలోకపు తండ్రి యేసు ప్రభువా, సాయంకాల సమయంలో మొత్తయ్య కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మేము సహోదరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి కుమారుడు, చిన్న కుమారుడు సురేష్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవ, లోకంలో తన దినములు ముగించుకొని పరలోకం వెళ్ళటానికి ఇచ్చిన కృపగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, మీరు కరుణించండి. కుటుంబం దుఃఖంలో ఉండగా మీరు ఆదరించండి. కొన్ని మాటలు మీరు మాకు అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో వేడుక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక తలాటి పెట్టిన చూపించండి, సహాయం చేయండి. భూస్థాపన కార్యక్రమంతో దైవిక సమాధానాన్ని భయంకరంగా అనేక రక్షాత్మక సహాయం చేయండి. దయ చూపించండి. యేసు ప్రభువు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం.
పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి, నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. ఈ రీతిగా సెలవిచ్చున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన పిత కుమారుని యందు పుట్టిన విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందున నమ్మదగినది, పూర్తికి కారములకు యోగ్యమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిచ్చున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా నేనే మార్గమును, నేనే సత్యం. ఈ లోకమున పాపము నింద జగములో, పాపము నింద జగములో, శాపము క్రీస్తుకు పాపిని ప్రేమించి భూగర్వించిన ప్రభువైన క్రీస్తుకు, పాపి నిమిత్తము తన ప్రాణం అర్పించిన ప్రభువైన క్రీస్తుకు, సమాధిని జయించి తిరిగి లేచిన ప్రభువైన క్రీస్తుకు, తను నమ్మిన వారికి గొప్ప రక్షణించే ప్రభువైన క్రీస్తుకు, గొప్ప శాంతినిచ్చే యేసు క్రీస్తు ప్రభువుకు, పరలోక రాజ్యమిచ్చే యేసు క్రీస్తు ప్రభువుకు, చెప్పండి యేసు క్రీస్తు ప్రభువుకు హల్లెలూయా. రాజును నే చూసిన చాలు, మహిమాలు నాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు దేవి భక్తుల గుంపులో హర్షించిన చాలు, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు, యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చేని చెంబడి, యేసుని రక్తమందు కడుగబడి వాక్యము చేని చెంబడి పరిశుద్ధులతో నేను బంగారు వీధులలో తిరిగేదాను, బంగారు వీధులలో తిరిగేదాను, దూతలు వీణలను మీటున్నప్పుడు గంభీర జయగణులు యేసుతో నేను ఉల్లాసింతు, యేసుతో నేను ఉల్లాసింతు. చెప్పండి ప్రభువైన యేసు క్రీస్తుకు హల్లెలూయా. అమ్మునకు జీతము మరణము, పాపమునకు జీతము మరణము, నశించు నిశ్చయం చూడానిదే నిజము. యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే మోక్షమందు చేరుదను, యేసురాజు వచ్చును సుఖము నమ్మకు నమ్మకు, సుఖము నమ్మకు నమ్మకు,
పొందుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారని. పరిశుద్ధుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు అని ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమతో ఆహ్వానించుచున్నాడు. ప్రేమ పారుచు గిరి మీద నుండి పాపమెల్లను పోవును, నీ పాపమెల్లను పోవును, నీ పాపును స్నానం చేసేదను. పాపినైన నన్ను నా మీదిని ఇంకా కొంతకాలమే రక్షణకు చేరుగను. పరీక్షించుకోను నీ మరణమే కూడా, రక్తము ద్వారా ముక్తి పొందితివా, రక్తము ద్వారా ముక్తి పొందితివా. ధృవీకరించిన న్యాయదాసున్నవి ప్రారంభి చేతులు ధృవీకరించిన న్యాయదాసున్నవి ప్రారంభి న్యాయాధీశము నీ ముందు తన కంట పడేను అంధకార పాపము వెళ్ళి తన తెలియజేస్తాను. పాపములో జీవితం మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము అని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. పాపం వల్ల వచ్చే జీవితము మరణము అయితే దేవుని కృపావరము వలన నిత్య జీవము ప్రియుడు సహోదరుడు పొందినాడు కనుక ఇది మీరును పొందవలసిందిగా ప్రభువైన యేసు నుండి విశ్వాసమించును అనగా ప్రభువైన యేసును నమ్మును, ఆయన దేవుడని అంగీకరించును, నీ పాపమును ఒప్పుకొను ఆయన దగ్గర, అప్పుడు నీవును నీ పాపములకు క్షమాపణ పొందుదువు, ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో ముందు ప్రభువైన యేసు నుండి విశ్వాసమించును, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురు. ప్రభువైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఔషధం ఏమీ లేదు, నీ పాపము కడిగి నీతిగా తీర్చు, ఔషధం ఏమీ లేదు. పొరుగు నీ హృదయ కారంబు నేడు ప్రభుయేసునందు రక్షణ కలుగు, నిర్లక్ష్యముగా జీవించిన దినము లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపలను సంపాదించి
గట్టు మీద పెట్టు, గట్టు మీద పైన పైన పెడతాం. అన్నట్టు వచ్చాడు అందుకని డేవిడ్ నీ పౌన స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల వేళలో ఇలాగన మా తండ్రి మా ప్రియులు అత్తయ్య గారి కుటుంబంలో చిన్న కుమారుడు సురేష్ అది మీ చిత్తమైంది మహిమలను పిలుచుకున్నారు, మేము ప్రశ్నించలేము. ఈ సాయంకాలం బరియల్ గ్రౌండ్లో మా తండ్రి భూస్థాపనకు అప్పగించబడనింటుండగా మా తండ్రి నీ వాక్య ధ్యానం కొరకై ఈ కార్యం కొరకై సహాయపడు ప్రభువా. నిన్ను ఎరుగని జనము మా తండ్రి ఎరుగునట్లుగా పరలోక మార్గం తెలుసుకున్నట్లు దయ చూపించు. నీ వాక్యం వినేదానికి మనసు అప్పగించడానికి కృపదయ చేయండి. అపవాదిని బంధించండి, కనబడిని దుష్టశక్తుల ప్రభావాన్ని బంధించండి. మా తండ్రి మా ప్రియుల కుటుంబం ఆదరించి ధైర్యపరచము, క్షేమమిచ్చి కాపాడము, కరుణించమని వేడుకుంటాం. ఈ భూస్థాపన ఈ సమయం అంతటిని మీ అధీనంలో ఉంచండి. ఆది నుండి అంతవరకు మీ సన్నిధి సహవాసం ఇచ్చి నడిపించు. ప్రభువాన్ని కృపదయ చేసి నడిపించు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామముపేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుతూ ఉంటారు, ఎవరైనా చూడలేదో లాస్ట్ చూడొచ్చు. మీరు కొంచెం సైడ్కి వెళ్ళండి. పాట పాడే టైంలో మీరు ఎవరైనా చూడాలంటే ఆఖరిగా చూడొచ్చు. చూసే వాళ్ళకు దారి వదలండి, ఇటు చూసి వెళ్ళిపోవడానికి దారి వదలండి, కొంచెం దారి వదలండి అటువైపు. మనం వెళ్తుంటే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు, జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ నిరీక్షణతే రక్షణ కలిగే, విడిపించెను మనలా. ఈ నిరీక్షణతే రక్షణ కలిగే, విడిపించెను మనలా. జీవపు నిరీక్షణ మనకి చుటకు కొత్త జన్మమును సగే. జీవపు నిరీక్షణ మనకి చుటకు కొత్త జన్మమును సగే. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు, జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. ఈ సమయంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి చదువుతాం. అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును.
ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధ శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధ శరీరం కూడా ఉన్నది. దేవుడు వాక్యమును దీవించునుగాక. ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే మృతుల పునరుద్ధానము అని బైబిల్లో రాయబడి. మృతులకు పునరుద్ధానం ఉంది. చనిపోయిన వారికి పునరుద్ధానం అంటే చనిపోయిన వారు తిరిగి లేస్తారు అని బైబిల్లో రాయబడుతూ వచ్చి. వారు ఎట్లా చేస్తారు? బైబిల్లో రాయబడిందంటే మనం చూసినప్పుడు క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా వారు లేపబడు. క్షయమైన శరీరముగా ఇప్పుడు మనం భూమిలో దీన్ని పెడుతున్నాము. అక్షయమైన శరీరముగా ఇది లేపబడుతుంది. బలహీనమైన శరీరముగా ఇది భూమిలో పెడుతున్నాము. బలమైన శరీరముగా ఇది లేపబడుతుంది. తర్వాత ఇక్కడ మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడుతూ ఉంది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో దానియేలు గ్రంథము 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. చూడండి, మొదటి 2వ వచనం చదవండి. మరియు సమాధులలో నిద్రించే అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును. బైబిల్లో రాయబడింది సమాధిలో నిద్రించే అనేకులు మేలుకుంటారు అని రాయబడింది. కాబట్టి ఇప్పుడు సురేష్ ఆయన నిద్రిస్తున్నాడు. ఏం రాయబడుతూ వచ్చిందంటే ఆయన మేలుకుంటాడు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎట్లా మేలుకుంటున్నారు? కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును మేలుకుంటారు అని రాయబడి. కాబట్టి సురేష్ మేలుకుంటాడు. ఎందుకు మేలుకుంటాడు అంటే నిత్య జీవమును అనుభవించడానికి తను మేలుకుంటాడు. ఇక్కడ సురేష్కు నిత్య జీవం ఉంది. సురేష్కు మరణం లేదు, నరకం లేదు, సురేష్కు శిక్ష లేదు. కాబట్టి సురేష్ మారుమనసు పొందాడు, సురేష్ రక్షణ పొందాడు, సురేష్ దేవుని బిడ్డ. బైబిల్లో రాయబడింది యేసునందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని బైబిల్లో రాయబడింది. ఇక్కడ సురేష్ రక్షణ పొందినవాడు కాబట్టి తాను మేలుకునేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అది మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, బైబిల్లో రాయబడింది ఇక్కడ కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం, కీర్తనలు 90వ అధ్యాయంలో ఒక మాట ప్రభు సెలవిచ్చాడు. చూడండి, 1వ వచనము. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు. కాబట్టి నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రియమైన వారలారా, కాబట్టి దేవుడు మనుషులను మంటిగా మారుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి నా దగ్గరికి రమ్మని ప్రభు సెలవిచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకనే సురేష్ దేవుడు పిలిచాడు కాబట్టి తన యొద్దకు సురేష్ వెళ్ళిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చి చదవండి. ప్రసంగి గ్రంథం మన్ను అయినది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని రాయబడి. కాబట్టి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి సురేష్ వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవునితో ఉండటానికి వెళ్ళాడు. అదే బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన, యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని యేసు ప్రభు నందు చనిపోయిన వారిని దేవుడు వెంటబెట్టుకొని వస్తాడు అని బైబిల్ రాయబడి. సురేష్ యేసునందు నిద్రించాడు కాబట్టి ఈ సురేష్ మరణము దేవుని బాధ్యత.
మరలా దేవుడే వెంట పెట్టుకొని సురేష్ను వస్తాడు. బైబిల్లో రాయబడింది. సురేష్ మరలా వస్తాడు. ఏ శరీరముతో వస్తాడు? మహిమా శరీరముతో, బలమైన శరీరముతో ఈ సురేష్ వచ్చేవాడిగా ఉంటాడు. ఇప్పుడు బలహీనమైన శరీరంతో వెళ్ళిపోతున్నాడు, బలమైన శరీరంతో వస్తాడు, మహిమ కలిగిన శరీరంతో తాను వస్తాడు. కాబట్టి మరణము లేని శరీరంతో తాను రానై ఉంటున్నాడు. ఇది మరణకరమైన శరీరం. అందుకని బైబిల్లో రాయబడుతూ వచ్చింది ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభునందు మృతి నొందిన వారు తిరిగి వస్తారని రాయబడింది. అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి సురేష్ మరలా వస్తాడు. ఇది మన నిరీక్షణ. సురేష్ గతించిపోలే. సురేష్ ఇక మట్టితో ఆయన జీవితం గతించలేదు. తిరిగి సురేష్ వస్తాడు. ఇది మన గొప్ప నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి దేవుడు ఇలాంటి గొప్ప నిరీక్షణ ఇచ్చాడు. అందుకనే బైబిల్లో రాయబడింది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11:25. అందుకు యేసు, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడు? నేనే పునరుద్ధానం, నేనే జీవం. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు. ఇక్కడ సురేష్ యేసునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ఆయన చనిపోయినా బ్రతుకుతాడు. ఇది బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, అది ఎట్లా బ్రతుకుతాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం ఏమంటున్నాడు? 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముల చేత కట్టబడిన వాడై సమాధిలోంటి బయటకు వచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలారా, లాజరు చనిపోయాడు. లాజరు సమాధి దగ్గరికి ప్రభు వచ్చాడు. లాజరు సమాధి దగ్గర మరియా, మార్తలు, బంధువులు, యూదులు ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రమ్మనగానే లాజరు కాళ్ళు చేతులు కట్టబడి బయటకు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు పిలవగానే ఎట్లా వచ్చాడో అలాగునే ప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ఇది పునరుద్ధాన దినమున ప్రభు వచ్చినప్పుడు, దేవుడు లోకమునకు తీర్పు తీర్చడానికి ఈ లోకానికి వచ్చినప్పుడు, కాబట్టి ఈ లోకాన్ని దేవుడు తీసిపోయే దినం ఒకటి ఉంది. ఆ దినమున యేసుప్రభు వారు వస్తాడు. వచ్చినప్పుడు యేసుప్రభు వారిని నమ్మిన వారందరినీ కూడా సమాధిలోంటి దేవుడు బయటికి తెచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. బ్రతికిన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఇకెన్నడనో చావడని బైబిల్లో రాయబడుతూ వచ్చి, ఒక విత్తనం భూమిలో వేసినప్పుడు అది 3 దినాలకు ఎలాగో మొలకెత్తుతుందో, ఇప్పుడు సురేష్ను భూమిలో పెడుతున్నాం. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన మొలకెత్తి ఒక జీవమును పొంది ఒక మనుషుడిగా తిరిగి లేపబడేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అది మనము కలిగి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసము వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోకి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని, యేసుప్రభు వారు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి సురేష్ దేవుని మాట విన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. సురేష్ నిత్య జీవము గలవాడు. సురేష్ మరణము గలవాడు కాదు, సురేష్ నిత్య జీవము గలవాడు. బైబిల్ రాయబడింది. ఏమంటున్నాడు? వాడు తీర్పులోకి రాదు, మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడు. మరణం అనగా నరకం. మరణములోకి రాక, నరకములోకి రాక, మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25వ వచనం చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దం విను, మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాని వినువారు జీవించురని. కాబట్టి దేవుని కుమారుని శబ్దం వినేవారు జీవించుదురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కాబట్టి తండ్రి ఎలాగో తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు. 28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది,
ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చేదారు. సమాధిలో నుండి వారు బయటికి వస్తున్నారు. ఇది యేసుప్రభువు వారు సెలవిచ్చారు. దీనికి ఆశ్చర్యపడవద్దండి. ఒక కాలం వస్తుంది, ఆ కాలములో సమాధిలో ఉన్నవారు ఆయన శబ్దం వింటారు. కాబట్టి చనిపోయిన వాడు శబ్దం వినడు, కాబట్టి జీవము గలవాడు, కాబట్టి ఆయన శబ్దము విని ఏమి రాయబడుతూ వచ్చిందంటే, మరి పునరుద్ధానము, జీవ పునరుద్ధానం పొందటానికి సమాధిలోండి బయటకు వస్తా. సురేష్ దేవుని శబ్దం విని సమాధిలోండి బయటకు వస్తాడని బైబిల్లో రాయబడుతూ వచ్చి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవునో నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. ఏదో తక్కిడో బుక్కిడో 4 రోజుల జీవితం కాదు. అన్యాయం, మోసం, దౌర్జన్యం, గూండాయిజం, రౌడీ షీటర్గా, నక్సలైట్గా, దొంగగా, ఉగ్రవాదిగా జీవించి, అన్యాయపు జీవితం జీవించి చనిపోతే భయంకరమైన శిక్ష ఉంది. దేవుని ఉగ్రత ఉంది. అగ్ని గంధకములతో మండు గుండములో, నరకములో దేవుడు పాడవేస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచితే గొప్ప నిత్య జీవంతో కూడిన పరలోక రాజ్యాన్ని పొందుతారు. సురేష్ అలాగు నిత్య రాజ్యం, జీవ రాజ్యంలోకి వెళ్ళాడు. కాబట్టి నీవును యేసునందు విశ్వాసం ఉంచితే ఈ గొప్ప రక్షణ మీరు పొందుతారు. మేము ఈ కొరకు ప్రార్థన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా సురేష్ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు? బంధువులుగా, స్నేహితులుగా, రక్త సంబంధులుగా, అన్నదమ్ములుగా. కాబట్టి ప్రభు ఈ మరణమును ఆధారం చేసుకొని నీతో మాట్లాడుతున్నాడు. నా సోదరుడా, నా సోదరి, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు, నేను పాపినయ్యా, సురేష్కు నిత్య జీవం ఉన్నది. సురేష్ ఒక దినమున సమాధిలోండి బయటకు వస్తాడు. దేవుని కుమారుని శబ్దం తాను వింటాడు. చనిపోయిన వాడికి చెవులు వినబడవు. అయితే ఇతడు జీవం కలిగి చనిపోయాడు, విశ్వాసంతో చనిపోయాడు. కాబట్టి నేను కూడా మీ అందు విశ్వాసం ఉంచున్నా, నన్ను క్షమించు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేతులు చూపిస్తే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? ఓ దేవా, నన్ను క్షమించయ్యా, నన్ను పాపము క్షమించు, నేను నమ్ముచున్నా, మీ అందు విశ్వాసం ఉంచున్నా, నా పాపం క్షమించు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. అవకాశం ఇస్తున్నాడు, అవకాశం వినియోగించుకో. నీవు నీ పాపంలో చనిపోతే నరకం ఉంది, నీకు తెలియదు. దేవుడు శిక్షిస్తాడు. తప్పు చేస్తే జైల్లో ఎట్లా ఉందో, జైల్లో ఎట్లా వేస్తారో, దేవుడు కూడా ఒక శిక్ష అనేది దేవుడు నియమించాడు. ప్రతి పాపానికి శిక్ష ఉంది, నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకోవటానికి ఇదే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు యేసు ప్రభు. తప్ప నీకు రక్షణ లేదు. ప్రభునందు విశ్వాసం. మేము ఈ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యం విన్నారు, గ్రహించుటకు సహాయపడు, మారు మనసు పొందుటకు సహాయపడు, దేవుని యందు విశ్వాసం ఉంచుటకు సహాయపడు. దేవా, సమయం కొంచెముగా ఉన్నది. నీ జీవం ఏర్పడిది, కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోతారు. కాబట్టి ప్రభువా, ఈరోజు సురేష్ చనిపోయాడు. ఒకవేళ మా జీవితం ఏర్పడిది, మేము ఎంతకాలం బ్రతుకుతామో, నీటి బుడగ వంటి వారం, గాలి వంటి వారం, ఆవిరి వంటి వారం. ఈరోజు కనపడతాం, రేపు కనపడం. మా మరణం మాకు తెలియదు, మేము ఎప్పుడు చనిపోతామో తెలియదు. మేము బాగున్నాము అనుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉన్నాములే అనుకుంటున్నాం, ఇంకా నాకేం కాదనుకుంటున్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గడ్డి వెండును దాని పువ్వు రాలిపోతుంది. మా శరీరాలు ఎండిపోతున్నవి, మా ఆత్మలు రాలిపోతున్నవి. యేసయ్యా, జ్ఞానము కలిగి మారుమనసు పొంది యేసుప్రభునందు విశ్వాసం ఉంచుటకు సహాయపడమని ప్రభుని యేసు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుతూ ఉంటాము, బాక్స్ లోపల దించుతారు. ఇంకెవరైనా చూడాలి అంటే చూడండి, అవకాశం, లాస్ట్ అవకాశం. దేశము ప్రియ దేశము, పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. నిత్యానందము
గీతము ఆకాశమందుసన హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశము ఈ దేశము ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కని చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కని చీకటి కనబడదు ధైర్య కుమారుడు తేజమయుడు నిత్యము వెలుగిచును పగలేపుడు మూడో వచనం. దేవుడు మనుషులను మంటిగా మారుస్తున్నాడు, నర్లారా తిరిగి రండని సెలవిచ్చున్నాడు. ప్రసంగి గ్రంథం 12:7. మన్నైనది వెనకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. వాక్యానుసారంగా మా ప్రభా మరి సురేష్ శరీరమును మరి తన శరీరమును మట్టికి అప్పగిస్తున్నాం. దేవ జ్ఞాపకం చేసుకుంటాండి. దేవ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మేము మట్టికి అప్పగిస్తున్నాం. దేవ వాక్యానుసారంగా మట్టికి అప్పగిస్తున్నాం. దేవ కరుణించు. తిరిగి మహిమా శరీరముతో, బలమైన శరీరముతో, శక్తి కలిగిన శరీరముతో తాను తిరిగి లేపబొట్టుకు, దేవుని శబ్దము తాను విని మేలుకొనుటకు, సమాధి నుండి బయటకు రాగలటు సహాయపడు. దేవ విశ్వాసంతో ఒక విత్తనం వలె మేము భూమిలో విత్తుతున్నాం, అది మొలకెత్తుటకు, మహిమతో నింపబొట్టుకు సహాయపడు. ప్రవీణ యేసు నామములో వేడుకం ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి సావసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండుగాక. మట్టి వేయండి. గ్లాస్ పైన పక్కన కాలకాడలాగయ్యా అర్థంలేదే బాగా చాలే చాలేనా సైడ్ లాగేసి అమ్మా మెత్తలు మట్టి కదా అదన్న లాగే సైడ్గా లాగాలి. ఏమైనా లాగేసే కాల్సందు పెట్టుకుని ఏముంది మాకు ఏం ఆచారాలు లేవు. అది ఉంది, ఇంకోటి ఆట ఉంది. బయటికి వెళ్ళండి. ఇంకో పార లేదమ్మా లాగమను. రా శుభ్రంగా
సెంట్రల్ ఎదురు కూడా కట్ చేయండి కట్ చేయండి ఎదురు ఒక క్యాన్ కట్ చేసుకొని తీసి పెట్టే శిథిలమైపోయే శరీరం అని మీరు సెలవిచ్చారు. కాబట్టి శిథిలము కాని దేవ నిత్య నివాసం పరలోక రాజ్యము అట్టి గుడారంలోకి తాను వెళ్ళాడు. ఈ గుడారం ఇప్పుడు శిథిలమైపోయే స్థలములో ఉంచబడి ఈ శిథిలమైపోయినాను దేవ తిరిగి జీవంతో మాట్లాడబారు దేవుని శక్తితో నింపబడి ఆయన శబ్దం విని సమాధిలోండి బయటికి రావటానికి కరుణించి విశ్వాసంతో మా ప్రార్థన మీకు అప్పగిస్తూ ప్రభు రక్షకుడు మత్తయ్య నాయన కుటుంబం మీరు ఆదరించి సురేష్ లేని లోటు మీకు తీర్చండి, ధైర్యపరచండి. సంఘమంతా జ్ఞాపకం యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి. తండ్రి నా దేవుని ప్రేమ నిర్మాణం యేసుక్రీస్తు కృప పరిశుద్ధ సన్నిధి సదాకాలం ప్రియులందరికీ తోడే ఉండదు. ప్రైజ్ లార్డ్. అబ్బాయితో ఫైనాన్షియల్ కూర్చున్నారు